చివరిగా మనం చూసినప్పుడు ఏంటంటే చెడుతనమును విసర్జించిన వాడు, టర్నింగ్ అవే ఫ్రమ్ ఈవిల్, చెడుతనమును విసర్జించిన వాడు. వాళ్ళరా యోబు దేవునికి మరి భయపడడం వల్ల ఆయనలో మరి ఏముందంటే ఒక లాజికల్ రెస్పాన్స్ ఎలాగ మనం చూడగలమంటే ఫ్లీయింగ్ ఈవిల్, అంటే దేవుని భయం అతనిలో ఉంది కాబట్టి చెడు అనేది దగ్గరికి రాకుండా చూసుకుంటాడు. దేవుని భయం ఆయనలో ఉంది కాబట్టి చెడుకు దగ్గరకు చేర్చలేదు, ఈయన చెడు దగ్గరకు వెళ్ళడం లేదు, ఈయన ఏంటంటే దూరంగా ఉంటున్నాడు. ఓకే, టర్నింగ్ అవే ఫ్రమ్ ఈవిల్ అంటే ఏంటి? ఆన్వర్డ్ గాడ్లీనెస్. ఆన్వర్డ్ గాడ్లీనెస్, 4 గాడ్లీనెస్ చెప్పాను, మర్చిపోవద్దు. 1 యథార్థవంతుడు అంటే ఇన్నర్ గాడ్లీనెస్. న్యాయవంతుడు అన్నప్పుడు అవుట్వర్డ్ గాడ్లీనెస్. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంటే అప్వర్డ్ గాడ్లీనెస్. ఇప్పుడు చెడుతనమును విసర్జించడం. విసర్జన అంటే ఏంటంటే మీకు తెలుసో తెలియదు, విసిరివేయడం. ఓకే, విసర్జన అంటే విసిరివేయడం, ఓకే, పారివేయడం. మరి చెడుతనమును ఏం చేశాడు ఆయన? మరి ఏంటంటే ఫ్లీయింగ్ అంటే చెడుతనము నుండి దూరంగా ఉన్నాడు. ఓకే, మనం కూడా చెడుతనానికి దూరంగా ఉండాలి. పౌలు యవనస్తులకు రాస్తూ తిమోతికి రాస్తే అంటున్నాడు, యవనుడా నీ యవనేచ్ఛల నుండి పారిపోమ్ము. చెడు నుండి నువ్వు పారిపో అని ఉంది, మెల్లగా పో అని లేదు అక్కడ. మెల్లగా పోయే దగ్గర మెల్లగా పోవాలి, పారిపోయే దగ్గర పారిపోవాలి. పొతీఫరు భార్య యోసేపును శోధించినప్పుడు ఆమె వస్త్రము లాగినప్పుడు వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచిపెట్టి పరిగెత్తిపోయాడు. ఆయన. చెడుతనమును విసర్జించాలి. యవనస్తులకు కలిగే యవన ప్రాయంలో వచ్చే చెడు పాపము నుండి పరిగెత్తాలి. యవనస్తులకు మాత్రమే కాదు, ఏ వయసులో అయినా కూడా పాపం అనేది స్త్రీలకు పురుషులకు మరి ఏంటంటే అంటుకునే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఏంటంటే మనం ఏం చేయాలి? వాటి నుండి దేవుని భయభక్తి అనేది మనలో ఉంటే ఆ పాపమును, ఆ చెడును మనం ఏం చేయగలము? విడిచిపెట్టగలం. ప్రియమైన వాళ్ళ, అందుకనే అలాంటి దేవుని భయము, భక్తి మరి ఆ యొక్క యోబులో ఉంది కాబట్టి, తర్వాత ఆయన చెడుతనంను విసర్జించాడు కాబట్టి తన 10 మంది పిల్లలను కాపాడుకున్నాడు. ఆయన 10 మంది పిల్లలను కాపాడుకున్నాడు. ఆయన ఈ 10 మందిలో ఎంతమంది మగ పిల్లలు, ఎంతమంది ఆడపిల్లలు యోబుకు? చెప్పండి. 10 మంది అంటే ఎంతమంది మగ పిల్లలు, ఎంతమంది ఆడపిల్లలు? వాళ్ళ సగం అని చెప్పొద్దండి. 7 మంది మగపిల్లలు, 3 ఆడపిల్లలు. 10 మందిని ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడండి. వాళ్ళు పాపం చేయకూడదని ప్రతిరోజు ఇంటిలో ఆయనే పాస్టర్గా ఉన్నాడు. ఇంటికి, భార్యకు, పిల్లలకు యాజకుడు. ఎవరు బలులు పాపం చేయకుండా బలి ఎవరు అర్పిస్తారు? యాజకుడు కదా. మరి ఆయన వాళ్ళ పిల్లల కోసం ఆయన ఏంటంటే బలి అర్పించాడు పాపం చేయకుండా. తెల్లారినే 10 గొర్రెలు కోయాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి? తెల్లారు లేచి ఇంట్లోనే ఆయన ఏంటంటే ఒక యాజకుడుగా ఉన్నాడు. భార్య, పిల్లలు దేవునిలో తప్పిపోకూడదని. ఎందుకంటే మొదటి వచనంలోనే ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన భార్య, పిల్లలు తప్పిపోకుండా ఉండడానికి ఆయన ఏం చేశాడు? ఆయన జీవితంలోనే చెడును, పాపమును విసర్జించి తన కుటుంబాన్ని కూడా కాపాడుకున్నాడు. అందుకనే ఆయన కుటుంబము మరి ఎలాగుందంటే ఫ్యామిలీ ఆఫ్ గాడ్గా కనిపిస్తుంది. ఫ్యామిలీ ఆఫ్ గాడ్. మన కుటుంబం దేవుని కుటుంబముగా ఉండాలి. ఓకే, చిన్నపిల్లలు అందరూ ముందుకు వచ్చి ఎంత చక్కగా పాడుతున్నారు. వాళ్ళకంటూ వాళ్ళే కాదు, అది పేరెంట్స్ యొక్క ఏంటంటే ప్రోత్సాహము, ఎంకరేజ్మెంట్. ఓకే, అది విడిచిపెట్టి చెడు కూడా నేర్పిస్తారు. చెడు నేర్చుకుంటారు వాళ్ళు. చిన్నపిల్లలు వాళ్ళ మైండ్లో మీరు ఏమి నేర్పించినా, ఏది చూసినా అది ఉండిపోతుంది.
అందుకని వాళ్ళ కన్నులకు ఏమి కనిపించకూడదు? చెడు కనపడకుండా, పాపము కనపడకుండా, అబద్ధాలు వినిపించకుండా, మోసము కనపడకుండా ఆ పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. సంఘంలో పాస్టర్ గారు బోధించాలి, దేవుని వాక్యంతో సరిచేయాలి, అది పాస్టర్ గారు బాధ్యత. ఇవన్నీ ఎందుకంటే ఇక్కడ ఏమైతే విన్నామో ఇంటికి వెళ్ళి మన కుటుంబంలో మనం ఇవన్నీ కూడా మనము మరి ఏంటంటే పాటించువారమై. ఇక కొత్త నిబంధనను ఆలోచించినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఇక ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయం 12-13 వచనంలో మరి ఏమంటున్నాడంటే, ఫియర్ అండ్ ట్రంబ్లింగ్ బికాస్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ వర్కింగ్ ఇన్ us, డోంట్ టేక్ దట్ లైట్లీ. అంటే భయముతోనూ ఏమంటున్నాడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాల్లో, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనిడి. ఏమంటున్నాడు? భయముతోను వణుకుతోను అంటున్నాడు. భయముతోను వణుకుతోను. ఎందుకంటే గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ వర్కింగ్ ఇన్ us. దేవుడు మనలో ఆ కార్యాన్ని, మన రక్షణ కార్యాన్ని కొనసాగించేవాడు దేవుడు కాబట్టి, ఆయన చేస్తున్నాడు కాబట్టి మనము భయముతోనూ వణుకుతోనూ ఉండాలి. దేవుని మొదటి పేతురు రాసిన గ్రంథము పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనం వరకు చదువుతున్నాను. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యక్త ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు వివేచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేతనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితీరని మీరు ఎరుగుదురు కదా. ప్రియమైన వారలారా, ఇక్కడ మరి దేవుని యొక్క భయం మనలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మరి దేవునికి భయపడుతూ పాపమును చెడును విసర్జించాలి. చెడుతనమును విసర్జించిన వాడు అంటే ఆన్వర్డ్ గాడ్లీనెస్ అంటే ఆయన దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒకరోజు కాదు, ఆయన జీవితంలో పాపము అనేది విసర్జిస్తూనే వచ్చాడు. దగ్గరికి ఆయన చేరనీయలేదు. పాపానికి ఆయన మరి ఏంటంటే ఆయన తల వంచలేదు, లేదా పాపానికి లోబడలేదు ఆయన. కనుక ప్రియమైన వారలారా, ఈ 4 మరి వేలో మరి యోబు మనకు కనిపిస్తున్నాడు. 4 ways in which Job walked with God. ఈ 4 విధాలుగా యోబు దేవునితో నడిచాడు. మనము కూడా ఈ 4 విధాలుగా ఎలాగా? యథార్థంగా నడుద్దాం, మరి న్యాయంగా నడుద్దాం. 3వది, దేవుని యందు భయభక్తులు కలిగి నడుద్దాం. చెడుతనమును విసర్జించి నడుద్దాం. దేవుడు ఈ 4 విషయాలు ఇక్కడున్న మన అందరికీ అనుగ్రహించి దీవించి నడిపించునుగాక. ఆమేన్.